నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని ఎద్దేవా. దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్ తో ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్. నగరంలో సందడి చేసిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ ని లాంఛనంగా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్. బంగారు వజ్రాభరణాల ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖ నటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతకుముందు కర్నూలుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకి జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్లో ఉద్యానవనం అభివృద్ధి పనులకి సీఎం శంకుస్థాపన చేశారు. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో నేతలకు ఆయా కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కర్నూలు పర్యటన ముగించుకుని సాయంత్రం 5:25 ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదని, వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్ల క్రితం నాటి అంశాల్లో ఇప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుందని, కూటమి ఏడాది పాలనలో అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని చెప్పారు. రాజకీయ నాయకుల అరెస్టులే కాకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై కూడా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ హయాంలో పనిచేశారని, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు. ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం. కొంతమందిని అయితే లోపల పెట్టి 2 నెలలు 3 నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు. సరే, రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపీఎస్ ఆఫీసర్స్ని, 2 ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు చాలా 60 సంవత్సరాల దాకా, అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, 2 అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు. అంతకుముందు బాలాజీ గోవిందప్ప వికాట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ, చార్టర్డ్ అకౌంటెంట్, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం. అరెస్టులు చేయటం, బెదిరించటం. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయన అబ్బాయి తోడై 2 కలిసి
చేస్తున్నటువంటి కార్యక్రమం. దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకి అవసరమైన పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్ తో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యం ఉన్న జిల్లాను పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో శనివారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పర్యటన, మున్సిపల్ శాఖల అధికారులతో ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. చారిత్రక సాంస్కృతిక ఔన్నత్యం ఉన్న జిల్లాని పర్యాటక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ప్యాకేజీలకి కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా శతాబ్దాల చరిత్రక వారసత్వానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కొండపల్లి బొమ్మ విశిష్టతను పర్యాటకులకు చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలియజేశారు. కొండపల్లి బొమ్మ చారిత్రక వైభవం, బొమ్మల తయారీకి ఉపయోగించే తెల్ల పొనికి చెక్క ప్రాచుర్యాన్ని, బొమ్మలకు సంబంధించిన విశేషాలని పర్యాటకులకి కళ్ళకు కట్టినట్లుగా తెలియజేసి ప్రత్యక్ష అనుభూతి పొందేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే రూపొందించిన డిజైన్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. కొండపల్లి బొమ్మలు అయితే కొండపల్లి గ్రామంలో చేస్తున్నారో దీనికి ఒక టూరిజం పొటెన్షియల్ని పెంచడానికి, అలాగే కొండపల్లి ఫోర్ట్ చారిత్రాత్మకమైన ఫోర్ట్ అయితే ఉందో దాన్ని ఒక టూరిజం హబ్గా క్రియేట్ చేయడానికి బొమ్మలు స్ట్రీట్ చేయడం అనేది, అలాగే కొండపల్లి టాయ్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ చేసుకుంటూ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్గా ఉంటుంది. వచ్చిన వాళ్ళు బొమ్మలు ఏంటి, ఎట్లా చేస్తారో, దీని ఉపయోగం ఏంటి, దీని హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకునేలాగా ఒక సెంటర్ చేయడానికి ఇక్కడ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. మెయిన్లీ స్ట్రీట్స్ ఇంప్రూవ్మెంట్, అంటే కొన్ని ఆర్చ్, అట్లాగే మన ఎక్స్పీరియన్స్ సెంటర్ని బ్యూటిఫై చేసి వచ్చేవాళ్ళు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో బొమ్మలు వాళ్ళు చేసుకొని కావాలంటే తీసుకెళ్లేలాగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ పెట్టడానికి ఇక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ప్రయత్నిస్తున్నాము. అలాగే డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా అది ప్లానింగ్ జరుగుతూ ఉంది. దానికి లోకల్లో ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళందరూ సంప్రదింపులు చేసి వాళ్ళ సలహాలు కూడా తీసుకోండి. మనము ఓన్లీ ఎక్స్పీరియన్స్ సెంటర్కి వచ్చినప్పుడు కాదు, అక్కడ ఊర్లో వచ్చి దిగిన వెంటనే అక్కడే మనకు బొమ్మలు ఇది కొండపల్లి అనేలాగా కనిపించడానికి ఒక ఆర్చ్ అయితేనండి, అట్లాగే ఈ బ్యూటిఫికేషన్ ఇవన్నీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. దీనికి డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ద్వారా, అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా సెక్రటరీ సార్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ప్రాపర్గా సీఎం గారు కూడా తీసుకొచ్చి ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇనాగ్రేట్ చేయించడానికి సార్ కొండపల్లి కిల్లాకి వెళ్తాం మెట్ల మార్గానికి ఏమైనా రూపకల్పన చేస్తారా? ఇక్కడ నుంచి కొండపల్లి వెళ్తాం కిల్లాకి వెళ్తాం మెట్ల మార్గానికి. కొండపల్లికి వెళ్ళడానికి ఒకటే ఇక్కడ ట్రెక్కింగ్ ట్రాక్ ఉందని చెప్తారు. అండ్ ఇంతకుముందు రాజులు ఇక్కడ నుంచి వెళ్ళేవారంట. సో అది కూడా ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పి వెరిఫై చేస్తున్నాము. అక్కడ ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేయాలని చేసుకుంటూ ట్రెక్కింగ్ ట్రాక్ లాగా మెయిన్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళేలాగా అది ఒక ఎకో టూరిజం యాక్టివిటీ లాగా ప్రమోట్ చేయడానికి గతంలో రోప్ వేకి ఇక్కడ నుంచి ప్రపోజల్ పెట్టారు. అదే పట్టాలు ఎక్కలేదు అంత ముందు అదే నాన్న చూడాలి ఇంకా దాని గురించి. రోప్ వే ఎప్పుడు ప్లాన్ చేసే ఐడియా లేదు. ఇప్పుడు టూరిజం పొటెన్షియల్ కనుక బాగా పెరిగితే నెక్స్ట్ స్టేజ్ అదే ఉంటుంది, రోప్ వేనే ఉంటుంది. ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తే ఇదే తర్వాత అది. వజ్రాభరణాల రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా విజయవాడ నగరంలో తన 4వ స్టోర్ ని లాంఛనంగా ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ తో వజ్రాభరణాల ప్రియులకి స్వాగతం పలుకుతుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లాడియా యొక్క తొలి స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ తెలిపారు. బంగారు వజ్రాభరణాల ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. విజయవాడ బందర్ రోడ్లోని పీవీఆర్ స్టోర్ నందు భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా తన 4వ స్టోర్ ని ప్రారంభించింది. ఈ స్టోర్ ని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాల్ని తమకు కావలసిన డిజైన్ లో చేయించుకుంటున్నారని తెలిపారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తుందని తెలియజేశారు. అనంతరం లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి, సాత్విక వేములూరి మాట్లాడారు. విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాము ముందున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తమ కొత్త డిజైన్లను చేరువ చేసేందుకు ఎప్పుడు ముందుంటామని చెప్పారు. బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాలు, సాలిటైర్లు ఎంచుకోవటానికి విస్తృతమైన ఎంపికతో అందిస్తున్నట్లు తెలిపారు. హారంలు, వడ్డానాలు, నెక్లెస్లు, గాజులు, పెండెంట్లు, కంకణాలు, చెవిపోగులు, పోల్కీలు ప్రత్యేకంగా ఇస్తున్నామని చెప్పారు. అలాగే లాడియాలో సొంతంగా నచ్చిన డిజైన్ ని తయారు చేసుకోవచ్చని అన్నారు. డైమండ్ గ్రేడింగ్ లో సర్టిఫికేట్ లో గ్లోబల్ అథారిటీ అయిన
ఐజీఐ నుండి ధ్రువపత్రాలు ఉన్నాయని చెప్పారు. క్యారెట్ డైమండ్ ధర 24,999 రూపాయలు ఈఎఫ్ వివిఎస్ నుంచి ప్రారంభమై విభిన్న కలెక్షన్ల శ్రేణిలో లభిస్తుందని అన్నారు. మే 17 నుంచి మే 25, 2025 వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ 15% తగ్గింపు, ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ ని లాడియా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. తిరిగి వీడియో చేయి ఇంకా పెట్టమంటారా? వెనకాల సెట్ లేదు కళ్ళు ఆ సైడ్ వెళ్ళండి. ఫ్రంట్ పెట్టండి, వెనకాల పెట్టండి. వాడికి మైక్ కావాలంట. మాట్లాడతావు నాన్న? లాడియా స్టోర్ 4th స్టోర్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ రెండు హైదరాబాద్ అండ్ 1 ఇన్ బెంగళూరు. సక్సెస్ఫుల్గా 3 కంప్లీట్ చేసుకుని 4th లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం. And yeah, I think lab grown diamonds is going to become the next future diamonds అనుకుంటాను. I think a lot of hype for lab grown diamonds. అంటే నేను పెద్దగా అదే చెప్తున్నాను, I generally don't wear a lot of jewelry. నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ. బట్ మా అమ్మగారికి చాలా ఇష్టం డైమండ్స్ అంటే. సో మేబీ సమ్టైమ్స్ నేను ఇవ్వాలా? మీరే ఇవ్వాలి కదా. ఖచ్చితంగా. దట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. విషింగ్ యూ సూపర్ డూపర్ లక్. 4th స్టోర్ ఇది మీది. విషింగ్ యూ ఇంకా చాలా చాలా స్టోర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలనేసి విషింగ్ యూ ఆల్ ద లక్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఎలా అనిపిస్తుంది మేడం ఈ డైమండ్? చాలా బాగుంది. ద కాస్టింగ్ ఆల్సో మన మామూలు డైమండ్స్ కొనాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చి నేను వేసుకుంది కూడా వాల్ జ్యువెలరీ ఫర్ లైక్ బ్రైడల్ సెట్. ఇది నిజం రియల్ అయిన డైమండ్స్లో కొనాలి అంటే ఐ థింక్ మినిమం 50 lakhs పెట్టాలేమో కదా, లైక్ ద హోల్ సెట్. ద హోల్ సెట్ ఒక 50 లక్షలు అవుతుంది. బట్ ఐ థింక్ దీంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రైస్కే, హాఫ్ కన్నా తక్కువే. ఐ థింక్ అందరికీ డైమండ్స్ అంటే చాలా మందికి ఇష్టం. సో బ్రైడల్ సెట్టింగ్ డైమండ్స్ వేసుకోవాలి అంటే యుల్ గెట్ ఇట్ ఇన్ బడ్జెట్. అంటే ఇట్స్ ఆల్సో అ నైస్ డీల్ అనుకుంటాను. అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. చాలా there's absolutely no difference between the real diamonds and lab grown diamonds. It's all the same. It's just the కెమికల్ కంపోజిషన్ కానీ యాజ్ అ డైమండ్ న్యాచురల్ ల్యాబ్ గ్రోన్ ఒకటే. అది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనుకుంటాను. జస్ట్ దట్ ఎక్కడ ఒరిజినేట్ అవుతుందో మాత్రమే మారుతున్నాయి. సో దానివల్ల దాన్ని న్యాచురల్ అంటారు, దీన్ని ల్యాబ్ గ్రోన్ అంటారు తప్ప దాని తప్ప రెండింటికి డిఫరెన్స్ అనేది లేదు. మీరు ల్యాబ్లోకి వెళ్ళి చెక్ చేస్తే తప్ప మీరు ఎక్కడ ఇది న్యాచురల్ ఇది ల్యాబ్ గ్రోన్ అని చూసి చెప్పడానికి కానీ ఎవ్వరూ చెప్పలేరు. హాయ్ అండి, నా పేరు అఖిల్. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ లాడియా డైమండ్స్. ఈరోజు మా 4th స్టోర్ విజయవాడలో ఓపెన్ చేశాము బై యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ద స్టోర్ ఓవర్ హియర్. సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ 50 జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి. కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్. లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్, ఇట్స్ అ షార్ట్ ఫామ్ ల్యాబ్ డైమండ్స్కి. సో మీకు ఇక్కడ రోజువారీ వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి. మా దగ్గర 1000+ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి. సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది.
మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇంకా ఎక్స్క్లూజివ్, ఇంకెలా ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో తప్పకుండా స్టోర్కి రండి, మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి. లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ 15% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు. సో మీకు ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది, దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాము. 100% ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ 100% ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండిద్దండి. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మై నేమ్ ఇస్ సాత్విక. సో నేను వేసుకుంది కూడా లాడియా నుండే. యూ కెన్ సీ ఇట్స్ ఆల్ సాలిటేర్. It's all solitaire. Yeah, it's all solitaire. You're the director. What? You're the director. Yeah. She's a little bit కొంచెం nervous now. Yeah. మేడం బ్రైడల్ సంబంధించి మీ దగ్గర ఏమి ఆర్నమెంట్స్ ఉన్నాయి? బ్రైడల్ మీకు అవును. సో ముందంతా ల్యాబ్ గ్రోన్ రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని. బట్ సిన్స్ ల్యాబ్ గ్రోన్ వచ్చిన దగ్గర నుండి ఐ బీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ అండ్ న్యాచురల్. ఐ థింక్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి. అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ప్లీజ్ టు విజిట్ ద స్టోర్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది. ఆలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలు శుభ్రం చేయడం జరిగింది. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రజల్లో చిన్నారుల్లో రెటినా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీఎస్ రోడ్డు నందు వైథాటాన్ రన్ ని నిర్వహించనున్నట్లు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు సంజన తెలిపారు. ఈ రన్ లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధుల్ని రెటినా బ్లాస్టోమా బాధిత చిన్నారులకి చికిత్స అందించడానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కూడా ఈ రన్ లో భాగస్వామ్యం కావాలని, తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సంజన కోరారు. చిన్నారుల్లో రెటినా బ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో వైటాటోన్ రన్ ని నిర్వహిస్తుందని ఆసుపత్రి వైద్యులు సంజన తెలిపారు. శనివారం తాడిగడప నందలి ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. క్యాన్సర్ అనేది శరీరంలోనే కాకుండా కంటిలో కూడా వచ్చే అవకాశం ఉందని, అయితే ఈ విషయం చాలా మందికి తెలియదని తెలిపారు. చిన్నపిల్లల్లో రెటినా బ్లాస్టోమా ఎక్కువగా కనిపిస్తుందని, ఇది వంశపారపర్యంగా వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. కంటిలో తెల్లటి చుక్క రూపంలో కనిపించే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఆమె తెలిపారు. గత 10 సంవత్సరాలలో 1500 మందికి పైగా చిన్నారుల్లో ఈ వ్యాధిని గుర్తించి వారికి చికిత్స అందించినట్లు డాక్టర్ సంజన వివరించారు. ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా జూన్ 1న బీఆర్టీఎస్ రోడ్లో వైటాటాన్ రన్ ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రన్ లో పాల్గొనే వారి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన నిధుల్ని రెటినా బ్లాస్టోమా బాధిత చిన్నారులకి చికిత్స అందించడానికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ రన్ లో భాగస్వామ్యం కావాలని, తమతో కలిసి అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని డాక్టర్ సంజన తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ సంజన, కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ విజయవాడలో నేను ఆక్యులోప్లాస్టీ అండ్ ఆంకాలజీ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం మా ఇన్స్టిట్యూట్లో వైటాటాన్ అనే అవేర్నెస్ రన్ని నిర్వహిస్తున్నాము.
వైటథాన్ ఎందుకు చేస్తున్నాం? సో చాలామందికి శరీరంలో క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ కంట్లో కూడా క్యాన్సర్ వస్తుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఇందులో ప్రత్యేకంగా చిన్నపిల్లలకి రెటినోబ్లాస్టోమా అనే క్యాన్సర్ గురించి అసలు ఎవరికి తెలియదు. ఇది ఎలా వస్తుంది చిన్నపిల్లలకి? వాళ్ళ తండ్రి నుంచి రావచ్చు, తల్లి నుంచి రావచ్చు, లేకపోతే ఎవరికి లేకపోయినా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి కంట్లో తెల్ల చుక్కలాగా కనిపిస్తుంది. అది మెల్లమెల్లగా పెద్దగా ప్రాణానికి ప్రమాదం అవుతుంది. సో మీకు ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇలా తెల్ల చుక్కలాగా కనిపిస్తే వెంటనే పక్కనున్న కంటి డాక్టర్కైనా లేకపోతే మా ఇన్స్టిట్యూట్కైనా తీసుకురండి. ఇది స్టేజ్ ప్రకారంగా ట్రీట్మెంట్ ఉంటుంది. తక్కువ స్టేజ్ వాళ్ళకి లేజర్ ద్వారా, ఒకవేళ ఎక్కువ ఉంటే కీమోథెరపీ ఇంకా రేడియోథెరపీ వల్ల ట్రీట్మెంట్ అందించగలుగుతాము. తొందరగా వీలైతే ఎవరికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకురావాల్సి వస్తుంది. ఈ 10 సంవత్సరాల్లో మేము 1500 పిల్లల రెటినోబ్లాస్టోమా కేసెస్కి చికిత్స అందించాము. అందులో 95% వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగాము, 75% వాళ్ళకి కన్ను కాపాడగలిగాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మీకు తెలిస్తే మీ దగ్గర ఉన్న కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఈ వైటథాన్ రన్ అన్నప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం? ప్రజల్లో అవగాహన సృష్టించడానికి అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన డబ్బులతో పేదవాళ్ళ పిల్లలకి చికిత్సకి మేము ఈ డబ్బులు ఇస్తాము. రూఫ్ టాప్ లో మొక్కలు పెంచడం, వేసవి కాలంలో ఎండ తీవ్రతను ప్రజలు తగ్గించుకునేందుకు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. చెట్లు పెంచడం వలన ఎండ తీవ్రత తగ్గడంతో పాటు మంచి వాతావరణాన్ని పెంపొందించవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 సత్యనారాయణపురం సర్కిల్ 2 ఏకేటీపీ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ బీట్ ద హీట్ అనే అంశంపై అవగాహన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన సదస్సుకి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు, సీసీఎల్ఏ కమిషనర్ జయలలిత, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మన చుట్టూ ఉన్న పరిసరాలని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని నినాదంతో ప్రతిజ్ఞ చేయించి ఏకేటీపీ స్కూల్ పరిసరాలలో మొక్కలు నాటి అనంతరం పాదాచారులకి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నెలలో ప్రతి 3 శనివారం సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని, బీట్ ద హీట్ అనే కార్యక్రమం ద్వారా ఈ వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వివరిస్తున్నామని అన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దేశం మొత్తం నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. విజయవాడలో గత 4 నెలలుగా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ గారు, మన సిసిఎల్ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక అధికారులు ఒక మంచి కార్యక్రమం. దీంట్లో ప్రజలకి అవగాహన కల్పించడం, ముఖ్యంగా దోమలు ఏదైతే మనకి తెలియకుండానే మన ఇంటిలో పెరుగుతున్నటువంటి మనకి హాని చేసే దోమల్ని ఇవాళ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నటువంటి సమయంలో దాన్ని ఏ విధంగా అరికట్టాలి, అలాగే మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, దానికి మరి నగరపాలక సంస్థ సమర్థవంతమైనటువంటి అధికారి ధ్యానచంద్ గారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ఎక్కువ స్లమ్ ఏరియా, మరి విజయవాడ 3 నియోజకవర్గాలకి ఆయన కమిషనర్ అయినా మా నియోజకవర్గాల్లో దాదాపు 2,90,000 మంది ఓటర్లు ఉంటారు, 4 లక్షల మంది జనాభా నివసించే ప్రాంతం. దాంట్లో 2 లక్షల చిల్లర స్లమ్ ఏరియాలో ఉండేవాళ్ళు. అంటే అన్ని చిన్న చిన్న ఇళ్ళు 40 గజాల్లో 30 గజాల్లో అలాగే అపార్ట్మెంట్స్ ఇలా ఉంటాయి. అక్కడ దీని మీద అవగాహన కల్పించడం వల్ల ఇవాళ ప్రజలందరినీ కూడా అనారోగ్యం బారి పడకుండా కాపాడుకోగలిగాం. ముఖ్యంగా ఏదైతే గత 4 నెలలుగా ఈ ప్రోగ్రామ్ని విజయవాడ కమిషనర్ గారు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నందువల్ల మరి ఇవాళ ఈ ఫీవర్లు ఇది కూడా తగ్గిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి
ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు వచ్చే వాళ్ళు కూడా తగ్గిపోయారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ తెలిపారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలని అందజేస్తుందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. నేడు ఏపీ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికను నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నిక క్రీడా నిబంధనల ప్రకారం నిర్వహించడం జరిగిందని ఏకేఐఎఫ్ వైస్ ప్రెసిడెంట్ అబ్జర్వర్ అన్వేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యక్షురాలిగా ప్రభావతి, కార్యదర్శిగా శ్రీకాంత్, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని చెప్పారు. ఏపీ ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహకాలను అందజేస్తుందని, ఏపీలో కబడ్డీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఏపీ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు ప్రభావతి మాట్లాడారు. నేడు ప్రశాంత వాతావరణంలో కబడ్డీ అసోసియేషన్ ఎన్నిక జరిగిందని తెలియజేశారు. తొలి మహిళ అధ్యక్షురాలిగా ఎన్నిక కావటం ఆనందంగా ఉందని తెలియజేశారు. మాజీ క్రీడాకారులే ఈ అసోసియేషన్లో ఎంపిక కావటం విశేషమని, తనను అధ్యక్షురాలిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగనే తమ గురువు భగవాన్ దాస్ గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారని, అటువంటి పదవిలో నేడు తాను కూర్చునే అవకాశం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కబడ్డీ ఆటతో పాటు క్రీడాకారులు వృద్ధి చెందేలాగా కృషి చేస్తానని, కూటమి ప్రభుత్వంలో క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. క్రీడాకారులు బాగా రాణించి ప్రభుత్వం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఈరోజు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్కి ఎలక్షన్స్ జరుపుకోవడం, అలాగే అన్ని పోస్టులు కూడా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం, ఆ ఎలక్షన్లో ప్రభావతి గారు అధ్యక్షులుగా, అలాగే శ్రీకాంత్ గారు ప్రధాన కార్యదర్శిగా, అలాగే మొత్తం కార్యవర్గాన్ని కూడా యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఏకేఎఫ్ఐగా నేను అబ్జర్వర్గా ఇక్కడ వచ్చాము. అలాగే రిటర్నింగ్ ఆఫీసర్గా ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క ప్రాసెస్ని మొత్తం కూడా స్పోర్ట్స్ కోడ్ ఆధారంగా యాజ్ పర్ స్పోర్ట్స్ గైడ్లైన్స్ తోటి, ఆ ఏకేఎఫ్ఐ గైడ్లైన్స్ తోటి ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక భాగంగానే వారి రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా వీళ్ళకి ఎలక్షన్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలక్షన్స్ కండక్ట్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని మేము ఏకేఎఫ్ఐకి కూడా రేపు సబ్మిట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి, అలాగే అబ్జర్వర్ గారికి, అలాగే మన ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. అంతకన్నా ముందుగా ఈ పోస్ట్ నేను విజయనగరం జిల్లా, మా గురువు గారు భగవాన్ దాస్ గారు అప్పట్లో ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన చాలా రోజులు చేసేవారు, చాలా సంవత్సరాలు చేశారు. మళ్ళీ అలాంటి పదవి నాకు మీరందరూ కూడా ఇచ్చినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా వంతు కర్తవ్యం ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ని ముందుకి ఇంకా ముందుకి నడిపించడానికి సెక్రటరీ గారు అయినటువంటి శ్రీకాంత్ గారికి నేను ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి ఆయనకి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో అవన్నిటినీ కూడా నేను అందజేస్తానని మీ అందరి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రతి నెల ఒక థీమ్తో స్వచ్ఛాంధ్ర కోసం పనిచేస్తున్నామని, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఆటోనగర్లోని ఏఐసిసి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలతో సమావేశమై వారి సమస్యపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజలకి ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి రిజిస్ట్రేషన్తో కూడిన ఇళ్ల పట్టాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అధికారులతో మాట్లాడి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న సమస్యకి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న మన జోనల్ కమిషనర్ గారికి, సహచర ప్రజాప్రతినిధి ఈ డివిజన్ కార్పొరేటర్ గారైన ముమ్మనేని ప్రసాద్ గారికి, మన ఈఈ గారు, అదేవిధంగా ఈఈ గారు, ఇక్కడ ప్రధానమైన బాధ్యులు గద్దె ప్రసాద్ గారికి వచ్చేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇక కార్యక్రమ కాన్సెప్ట్ని, ఉద్దేశాన్ని, ప్రభుత్వం యొక్క విధానాన్ని మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నెలలోనూ 3వ శనివారం ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఏర్పాటు చేసుకునే విధానమే ఈ కార్యక్రమం. ఈ రోజున బీట్ ది హీట్ ఒక మంచి డైలాగ్తో ఎండని తరిమి కొట్టండి, దాన్ని తరిమి కొట్టలేకపోయినా
మనల్ని మనం ఏ విధంగా ఎండ నుంచి కాపాడుకోబడాలి అనే కాన్సెప్ట్ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఒక చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నీళ్లు తాగాలని, మజ్జిగ తీసుకోవాలని అవకాశం ఉన్నప్పుడు, అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు లేకపోతే ఇతర ఈ మినరల్స్ ఉండేవి, కొబ్బరి నీళ్లు అలాంటివి తీసుకోవాలని, ఇవన్నీ అవగాహన పరచడంతో పాటు ఎండలో మనతో సహజీవనం చేస్తున్న పక్షులు, పశువులు కూడా మన ఒక మనుషులకే కాదు వాటిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఏపీ సీఎం. పాణ్యం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు. కేసులు పెట్టి అరెస్టులు చేస్తే బెదిరిపోయేది లేదన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. వేధిస్తే మరింత స్ట్రాంగ్ అవుతామని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలు, అక్రమ అరెస్టులు తప్ప ఏమీ లేదని ఎద్దేవా. దేశ విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్న భావితరాల కొండపల్లి బొమ్మ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటి చెప్పేలాగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలన్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలాగా అందమైన పెయింటింగ్స్ తో ఎక్స్పీరియన్స్ సెంటర్ ని ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్న కలెక్టర్. నగరంలో సందడి చేసిన ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్. వజ్రాభరణ రంగంలో తనదైన ముద్ర వేసిన ల్యాబ్ గ్రోన్ వజ్రాభరణాల బ్రాండ్ స్టోర్ ని లాంఛనంగా ప్రారంభించిన ఐశ్వర్య రాజేష్. బంగారు వజ్రాభరణాల ప్రియులు, నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ప్రముఖ నటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.